Hey guys, this is just not our house. It is loaded with full of memories అనమాట. నేను ఇక్కడ కూర్చొని బాగా ఫీల్ అవుతున్నాను బికాజ్ ఇంకా ఇవాళ లాస్ట్ డే అక్కడే ఉండేసి మేము షిఫ్ట్ అయిపోతున్నాము వేరే ఇంటికి. ఇక్కడికి పొద్దునే లేచి ఒక వ్యూ బాల్కనీలో నుంచి చూస్తే తప్ప మాకు డే గడవదు. ఇక్కడ మార్నింగే బర్డ్స్ చర్పింగ్ సౌండ్స్ వినిపిస్తాయి అండ్ పీకాక్ ఒక 3 to 4 పీకాక్స్ అరుస్తూ ఉంటాయి. నాకు మా హస్బెండ్కి ఇక్కడ ఫినాన్షియల్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇది మా పర్సనల్ స్పేస్, మా కంఫర్ట్ జోన్, మాకు టీ టైం, మాకు ప్లే టైం అన్నీ ఇక్కడే జరుగుతుంటాయి. చాలా చిన్న బాల్కనీ బట్ ఇట్ హ్యాస్ ఫుల్ విత్ లాట్స్ ఆఫ్ మెమరీస్. ఇక్కడే కూర్చొని టీ తాగుతూ చాలా టైం పాస్ చేస్తాము. జున్ను ఆడుకుంటూ ఉంటాడు, జున్నుకు స్నాక్స్ తినిపిస్తా, బట్ అన్నీ ప్యాక్ చేసుకొని పెట్టేశాను రెడీగా. సో ఇది మేము షిఫ్ట్ అయ్యే నెక్స్ట్ డే ముందు రోజు ఈవినింగ్ అనమాట. ఫ్రైడే షిఫ్ట్ చేస్తే మంచిది, అందుకే అన్ని సామాన్లు ప్యాక్ చేశాను. జున్ను వెళ్దామా? వెళ్ళి ఇంట్లో దీపం పెట్టేద్దామా? జున్ను ఆడుకుంటావా? దా వెళ్దాం, మనం వెళ్ళి పార్క్లో ఆడుకొని వద్దాం. ఓకేనా? బాయ్ కమ్. ఓకే. సో మేము సేమ్ అపార్ట్మెంట్స్లో సేమ్ కమ్యూనిటీలోనే ఉంటున్నాం, బట్ జస్ట్ బ్లాక్ మారుతున్నాము బికాజ్ ఇక్కడ నుంచొని వచ్చే గాలి ఇంకెక్కడ రాదు. ఇప్పుడు మీరు చూస్తుంటే చెట్లు ఎలా భలే ఊగుతున్నాయి అండ్ ఆల్సో ఆ బాల్కనీ డోర్స్ ఓపెన్ చేస్తే పిచ్చి గాలి వస్తుందన్నమాట. ఐ నీడ్ దాట్ వెరీ బ్యాడ్లీ. అందుకని ఫ్రైడే ఈవినింగ్ ఒక 3-4 సామాన్లు తీసుకొచ్చి పెట్టేసి ఒక శాస్త్రానికి దీపం పెట్టేసుకొని మళ్ళీ మేము ఇంకొంచెంసేపు అక్కడ ఉండేసి రిటర్న్ ఇంటికి వచ్చేసి ఫుల్ ఆఫ్ ప్యాకింగ్. ఇక్కడ మేము పోర్టర్ బుక్ చేసుకున్నాము. ఆ పోర్టర్ది పెద్ద కథ, నాకైతే ఇరిటేషన్ వచ్చేసింది. ఇలా కూడా ఉంటారా మనుషులు, ఇలా కూడా చేస్తారా అనిపించింది, అంత తలకాయ నొప్పి. సో మేము పోర్టర్ యాప్ నుంచే బుక్ చేసుకున్నాం అనమాట. సో యాక్చువల్లీ ఆ యాప్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫుల్ ఫ్లెజ్డ్గా ప్యాకింగ్ అండ్ మూవింగ్ చేస్తారు, ఆర్ సెకండ్ థింగ్ ఏంటంటే మనమే ప్యాక్ చేసుకోవచ్చు, బట్ వాళ్ళే వచ్చి అన్నీ మూవ్ చేసుకుంటారనమాట. సో నైట్ అంతా కూర్చొని నేను అన్నీ ప్యాక్ చేసేటప్పటికి 1:30 అయింది. అన్నీ తీసి ఎక్కడ పడితే అక్కడ పెట్టేశాను అండ్ మార్నింగ్ 7:30కి లేచి మళ్ళీ రిమైనింగ్ ఏదైనా సామాన్లు ఉంటే ప్యాక్ చేశాను. సో రెడీ అయిపోయి నేను వెయిట్ చేస్తున్నా. 10 o'clockకి మేము బుక్ చేసుకున్నాము. రెడీ అయిపోయాను అనమాట. రెడీ అయిపోయి మొత్తం ఏదైనా మిగతా సామాన్లు ఉంటే ప్యాక్ చేసేసుకుందామని చెప్పి వెయిట్ చేస్తున్నా. వన్ లాస్ట్ టైం ఇక్కడ బాల్కనీ దగ్గరికి వచ్చి నుంచున్నాను అండ్ నైట్ అంతా అస్సలు నిద్రపోలేదు. లాస్ట్ ఫ్యూ డేస్ వర్ రియలీ హెక్టిక్ ఫర్ మీ. నేను నిజంగానే చాలా టైర్డ్ అయిపోయాను. ఫిజికల్గా, మెంటల్గా, ఫినాన్షియల్గా చాలా టైర్డ్గా అయిపోయాం మేము. నైట్ సరిగా పడుకోలేదు. నా కళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది, ఫుల్ డార్క్ సర్కిల్స్. అండ్ ఇంకా ఏం చేస్తామో మనకు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అన్నట్టు ఈ ప్లేస్ని నేను చాలా మిస్ అవుతున్నాను. సో యా, దట్స్ ఆల్ అబౌట్ ఇట్. మేము 10 o'clockకే బుక్ చేసుకున్నాము యాప్ పోర్టర్ని. సో ఇంకా రాలేదు కాబట్టి మేము కాసేపు బయటికి వెళ్దామని వెళ్ళాము. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లలు ఏదైనా నేర్చుకుంటారు అంటే ఇదేనేమో. నేను కానీ నవీన్ కానీ ఇలా ఏదైనా వ్యూ ఉంటే కాసేపు కూర్చొని ఆ వ్యూని బాగా ఫీల్ అయ్యి పాజిటివిటీని తెచ్చుకుంటాము. సేమ్ విత్ ఆర్ కిడ్ జున్ను. నేను అక్కడ తీసుకెళ్ళి జస్ట్ కూర్చోపెట్టాను. హీ డిడ్ నాట్ ఈవెన్ టాక్ టు ఎనీవన్. కూర్చొని అలానే ఒక వ్యూ చూస్తూ ఉన్నాడు. ఐ వాజ్ సో అమేజ్డ్ అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసాము. టైం 1 అయింది. పోర్టర్ యాప్లోంచి బుక్ చేసిన వాళ్ళు ఇంకా రాలేదు. నేనైతే ఇంకా ఫోన్ చేసి తిడదాం అనుకున్నాను, కానీ ఆప్షన్ లేదు నాకు. మా ఆయన వద్దు వాళ్ళు వచ్చాక పని అవని అన్నారు. కరెక్ట్గా 1:10, మేము 10 o'clock బుక్ చేసుకుంటే 1:10కి వచ్చారు వాళ్ళు. ఎన్ని గంటలు మేము చిన్నుకి ఏం వండకుండా ఏం చేయకుండా చాలా ఇబ్బంది పడ్డాము. అన్నీ సర్దేసుకున్నాము, బట్ ఫుల్ ఆఫ్ డస్ట్. తీసుకొచ్చింది ఒక చిన్న ట్రక్. మేము యాక్చువల్లీ పెద్ద ట్రక్కే బుక్ చేసుకున్నాము అండ్ వాళ్ళు తీసుకొచ్చింది చిన్న ట్రక్. ఇంకా వాళ్ళు సామాన్లు ఎత్తి పడేసి ఇష్టం వచ్చినట్టు వచ్చారు, అన్నీ వేసేసారు. ఫైనల్గా షిఫ్ట్ అంతా అయిపోయాక మా ముగ్గురు ఫేసెస్ చూడండి, చాలా టైర్డ్ అయిపోయాము. మా ఫ్రెండ్ దగ్గర అడిగి జున్నుకి మాత్రం నేను లంచ్ పెట్టేశాను. పెట్టేసిన తర్వాతనే మేము లంచ్ తినడానికి బయటకు వచ్చాము. చాలా క్రేవింగ్గా ఉండింది. కేఎఫ్సీ కానీ మెక్డానల్డ్స్ కానీ వెళ్దాం అనుకున్నాము. సో ఫైనలీ మెక్డానల్డ్స్ మా ఇంటికి చాలా దగ్గర, అందుకే మెక్డానల్డ్స్కి వెళ్ళి కూర్చొని ఫుల్ మీల్స్ ఫుల్గా లాగించేసాము. ఐ వాస్ రియలీ టయర్డ్. నా మొహం చూస్తేనే తెలిసిపోతుంది, నిద్ర లేదు, ఏం లేదు, అంతా ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. నేను హెల్ప్ కూడా ఎవరు పెట్టుకోలేదు అండ్ జున్నుని చూసుకోవాలి. నవీన్ చేస్తున్నారు కానీ ఆయన కింద బయట వెళ్ళే పనులు, కింద నుంచునే పనులు, ఇట్లా నవీన్ వేరే పనులు చేసుకుంటున్నారు. సో ఇట్ వాజ్ జస్ట్ 3 of us who's taking care of everything.
ఇంకా టయర్డ్గా మేము మా మీల్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు నవీన్ ఒక హ్యాండ్ షేక్ ఇచ్చి గుడ్ జాబ్ పండు, గుడ్ జాబ్ నవీన్, మనం ఇద్దరం కలిసి చేసామని ఒక టీమ్ లాగా సపోర్ట్ చేశారు. అండ్ హీఈస్ రియలీ వెరీ సపోర్టివ్. చాలా పాజిటివ్ హస్బెండ్ నాకు దొరికారు. ఒక చీర్స్ కొట్టుకొని మేము అప్పుడు ఆ మీల్ని మాత్రం ఎంజాయ్ చేసాము. ఇంకా ఇంటికి వచ్చి క్లీనింగ్ పని స్టార్ట్ చేసాము. షిఫ్టింగ్ అంతా ఒక ఎత్తు అయితే ఇంటికి వచ్చి క్లీన్ చేసి ఇదంతా మళ్ళీ సర్దుకోవడం అనేది ఇంకొక జాబ్. లిటరలీ నాకైతే చాలా టైర్డ్ ఉంది, కానీ మనం కాకపోతే ఇంకెవరు చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో లేచి చేసుకుంటున్నాను. అండ్ ఈ ఇంటికి వచ్చినప్పుడు మేము ఏం తీసుకొని రాలేదు, బకెట్ మగ్ అన్నీ వదిలేసి వచ్చాము. ప్లస్ ఇక్కడ కూడా ఏం లేవు, అందుకనే వెళ్ళిపోయి ఫస్ట్ ఆ చిన్న చిన్న షాపింగ్ ఏదైతే కావాలో చేసుకున్నాము. బై ద వే ఇంకోటి ఏంటంటే మాకు ఉండే ఒక మాప్ చీపురి, ఒకే ఒక చీపురు అనమాట, విచ్ ఇస్ బ్రూమ్ స్టిక్. అది కూడా ఈ పోర్టల్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ వాళ్ళు దాంతో ఏం చేసుకుంటారో. ఇట్ వాజ్ వెరీ ఫనీ. నాకు పాతింటి నుంచి కొత్తింటికి వచ్చేటప్పుడు మాప్, బ్రూమ్ స్టిక్ ఇవన్నీ వదిలేసి రావాలని చెప్తారు. ఆ విషయం నాకు తెలియక తీసుకొచ్చేసాను. కానీ తీసుకొచ్చిన తర్వాత అవి లేవు, దొరకట్లేదు, పోయాయి, వాళ్ళు తీసుకెళ్ళిపోయినట్టున్నారు. నాకు అసలు ఎక్కడున్నాయో కూడా తెలీదు. నేను మళ్ళీ వెళ్ళి వెతికాను కానీ నాకు దొరకలేదు. సో దట్ వాజ్ అ ఫన్ మూమెంట్. నాకు వచ్చి కొంచెం షాపింగ్ చేసి 1 లీటర్ వాటర్ మిలన్ కొన్నారు మా ఆయన, ఇద్దరం తాగుదామని. ఇంకా ఈ వాటర్ మిలన్ ఒక్కటి తాగేసి ఇంటికి వెళ్ళి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఫుల్ క్లీనింగ్ స్టార్ట్ చేసాము. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.